అరే తుప్పా చదవా. ఓ భాగలక్ష్మి, ఓ భాగలక్ష్మి అన్నా వార్త చదవకుండా పడుకుంటున్నావు. అన్నా రాత్రి దావత్కేనా? అయ్యో అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యో ఏం లేదుల్లా, రాత్రి చిన్న దావత్ ఉంటే పేనా ఆడ నిద్ర లేదు. ఈడికొచ్చి అన్న జర ఏమనుకోకుర్రి, నన్ను క్షమించుర్రే. షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం. నువ్వు తొందరపడకాయా. ఏ భాగ్యలక్ష్మి నిద్ర పోకుండా వార్తలు చెప్పరాదా? ఇజ్జత్ వాయనది, ఇజ్జత్ వేంది కదా అన్న. సర్లే పోనీ, నమస్తే పెట్టినా మీకు, అది కూడా పెట్టలే కదా. అయ్యో అందరికీ నమస్తే ఉల్లా, నేను వచ్చేసిన. మంచి మంచి వార్తలు అయితే పట్టుకొచ్చినాయాల అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఎరికే కదా నెత్తి గీతలు. జోర్దార్గా సరస్వతి పుష్కరాలు, పుణ్యతానాలతోని తరిస్తున్న భక్తులు. గుంటూరుకొచ్చిర్రు కెన్యా దేశపోళ్ళు, పాల డైరీని చూసి పరేషాన్ అయ్యిర్రు. యాదాద్రికి వచ్చిర్రు అందగత్తెలు, ఏం మొక్కిర్రో మరి వీళ్ళు. భీమవరం బస్టాండ్ లా ఆగం ఆగం, పరేషాన్ పరేషాన్ అయ్యిర్రు జనం. ఇప్పుడు మనం కాళేశ్వరం పోదాం. ఎందుకో ఎరికే కదా, అది అక్కడ సరస్వతి పుష్కరాలు షురు అయినాయి. తెలంగాణ వచ్చినాక సరస్వతికి ఫస్ట్ పుష్కరాలు ఇవే. ఇప్పటికే బొచ్చడు మంది జనాలు వచ్చిర్రు. త్రివేణి సంగమంలా పుణ్యతానాలు ఎత్తుర్రు. పారి మరి మనం కూడా పోయి పుష్కరాలు ఎట్లెట్లా నడుతున్నాయి, సౌలతులు ఏమున్నాయి, భక్తులు ఏమనుకుంటుర్రు, ఏంది కథ, అవన్నీ అరుచుకుందాం. చలో కాళేశ్వరం. తెలంగాణలా సరస్వతి పుష్కరాలు ఇక షురు అయినాయోల్లా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తుల రాకతోని కిటకిటలాడిస్తోంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలు ఇయాల్టి సంధి 26వ తారీఖు దాకా నడతాయి. గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలా జనం పుణ్యతానాలు ఎత్తుర్రు. అన్నట్టు పొద్దుముకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈ పుష్కరాలకు వచ్చిండు, పుణ్యతానం కూడా చేసిండు. ఈ పుష్కరాలకు తెలంగాణ నుంచే కాదు చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది అత్తుర్రు. వాళ్లకు తగ్గట్టు సౌలతులు గివులతులు కూడా గట్టిగానే చేసిర్రట. బందోబస్తు కూడా వెనుక ముందు ఆడేదే లేదని సర్కారోళ్ళు చెప్తుర్రు. ఈ పుష్కరాల కోసమే 35 కోట్లు మంజూరు చేసిర్రట. అటు ఆంధ్ర నుంచి కూడా ఈ పుష్కరాల కోసం స్పెషల్ బస్సులు వేసిర్రు. అటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి గుడికాడ లడ్డు పులిహోర ప్రసాదాలు పెట్టిర్రు భక్తుల కోసం. ఇక అన్నదానం ఫ్రీగా ప్రసాదం పంచుతుర్రు. ఎవరికి ఎసోంటి తక్లీఫ్లు కాకుండా అటు ఆఫీసర్లు ఇటు పోలీసోళ్ళు ఎప్పటికప్పుడు నిఘా పెట్టిర్రట. ఈ 12 రోజులల్లా మీరు కూడా ఒకరోజు వీలు చూసుకొని ఈ పుష్కరాలకు పోయిరార్రి, నేను కూడా పోతా. నిజంగా ఉన్న మాట చెప్తున్నా, ఆడవిల్ల పెళ్లిగానంత వరకు ఇంట్లో మహారాణి లెక్క ఉంటది. ఇంట్లో గౌరంగా చూసుకుంటారు. కానీ పెండ్లైనాక ఆమె రాతనే మారిపోతుంది కదా. లగ్గం వేసుకున్నోడు మంచోడైతే మంచిదే, కానీ కంతిరోడు దొరికితే దినం నరకమే కదా. ఎంతమందిని చూస్తలేం మనం. పెళ్లి చూపులప్పుడు అందరూ మంచోళ్ళ లెక్కనే కనబడతారు, మర్యాద రామన్న లెక్కనే అన్నట్టు చేస్తారు. ఇక పెండ్లైపోయినాకనే ఒక్కొక్కరు అసలు రంగులు బయటపడతాయి. సరే నేను ఆ లొల్లులు పంచాదుల తెరువుకు ఓను గాని, 2 అక్కలు ఈ మొగళ్ళ మీద నమ్మిక లేక ఏం చేసిర్రో ఎరికేనా? చూడురు మీరే. ఇగో గీ పని వేసిర్రు, దండలు మార్చుకున్నారు, లగ్గం కూడా వేసుకున్నారు. అరే అవ్వంటే అది కూడా సాటుగా దొంగచాటుగా కాదు, సాక్షాత్తు కోర్టుల్లే 2 ఆడోళ్ళు లగ్గం వేసుకున్నారోల్లా.
ఎందుకంటే వీళ్లకు మొగళ్ళ మీద అస్సలు నమ్మకం లేదట. దునియాల ఈ భర్తలు ఎత్తున్న ఘనకార్యాలు చూసినాక మొగళ్ళ మీదనే నమ్మకం పోయిందట. అందుకే వీళ్ళు ఈ పని ముంగట పెట్టుకున్నారు. వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు. 5-6 నెలల సంధి వీళ్ళ నడుమ దోస్తానున్నది. ఒకలంటే ఇంకొకలకు పానం లెక్క ఉన్నారు. అయితే పెండిళ్ళు వేసుకుంటే అచ్చే పెన్మిటి ఎసోంటోడో మనల్ని విడదీస్తాడు కావచ్చు అని అనుకున్నారట. ఎవన్నో లగ్గం వేసుకొని ఎక్కడికో పోయే బదులు సప్పుడేక మనమే పెళ్లి వేసుకుందామని అనుకున్నారట. ఇంట్లోలకు చెప్తే ఒప్పుకోలే. ఇక డైరెక్ట్ కోర్టుకు పోయిర్రు. మా పెళ్లికి కానూనన్నా ఒప్పుకోవాలి అని వాదించిర్రు. కానీ గిసోంటి పెళ్లిళ్లకు కానూన్ ఒప్పుకోదు కదా. గదే ముచ్చట లాయర్ సాబు వీళ్లకు చెప్పిండు. కథం గంతేయిగా అట్లయితే అదాలట్లనే లగ్గం వేసుకుంటాం అనుకుంటా ఆన్నే ఉన్న శివాలయం ముంగట ఈ ఇద్దరు దండలు మార్చుకున్నారు. 7 అడుగులు వేసిర్రు. మొగోళ్ళంటే ఇష్టం లేకనే గిట్ల లగ్గం వేసుకున్నామని చెప్తుర్రు. మొత్తానికి కుటుంబాలు ఒప్పుకోకున్నా కోర్టులు పర్మిషన్ ఇయ్యకున్నా మేం మాత్రం కలిసే బతుకుతామని చెప్తారోల్లా. అదన్నట్టు సంగతి. అవుగాని మనం దినం ప్రపంచ అందగత్తెల ముచ్చట చెప్పుకుంటున్నాం కదా. ఆడికి పోయిర్రు, ఈడికి పోయిర్రు, గిట్ల వేసిర్రు, గట్ల వేసిర్రు అని మీకు చెప్తూనే ఉన్న దినం. మరి ఇవాళ కూడా చెప్పుకోవాలి. లేకుంటే ఆ అందగత్తెలు నా మీద పీల్ అయినే అవుతారు. చూసిర్రా ఈ భాగ్యలక్ష్మి ఇవాళ మా గురించి చెప్తనే లేదు అని అలుగుతారు కదా. అందుకే మరి దేశాలు దాటి మన కాడికి వచ్చినోళ్ళను అట్లా నారాజ్ చెయ్యొద్దు. మరి వాళ్ళ ముచ్చట్నే చెప్పుకుందాం మనం. మొత్తానికి ఈ ప్రపంచ పోటీలు ఏందో గాని ఈ అందగత్తెలకు మాత్రం రికాం దొరుకుతలేదోల్లా. దినం ఏదో ఒక ఊరికి పోతూనే ఉన్నారు. గిర్రగిర్రా తిరుగుతూనే ఉన్నారు. హైదరాబాద్, నల్గొండ, వరంగల్ అనుకుంటా పోయిర్రు కదా. ఇక బేస్తారన్నాడేమో యాదగిరి గుట్టకు పోయిర్రు. ఆడ యాదాద్రి నరసన్న గుళ్ళే పూజలు కూడా చేసిర్రాగో. అయితే ఈ అందగత్తెలు వరంగల్ కు పోయినప్పుడు ఆడ పెద్ద పంచాదులైనాయి కదా. అక్కడోళ్ళ హోటళ్లను ఊల్సిండు. గుడిసెలను బుల్డోజర్లతోని తుక్కు తుక్కు ఏసుడు ఇవన్నీ అయినాయట. జనాలేమో పొట్టు పొట్టు తిట్టిర్రట. ఇక ఇదిట్లుంటే వరంగల్లా ఈ అందగత్తెలతోని మన తెలంగాణ ఆడపడుచులు కాళ్ళు కడిగిర్రట కదా. తువాల్తోని కొందరు కడిగిన కాళ్ళను తుడిసిర్రట. ఇక ఇది ఇంకో పంచాది పట్టుకొచ్చింది. చూసిర్రా మా తెలంగాణ ఆడోళ్లను ఈ రేవంత్ సారు అవమానం చేసిండు. వాళ్లతోని కాళ్ళు గడకచ్చిండు. ఇదేం రీతి ఇదేం నీతి అని బీఆర్ఎస్ వాళ్ళు గరమైతుర్రు. అసలు నాకు సమాజగాని ముచ్చటేందంటే ఈ అందగత్తెలు గిట్లా అటు ఇటు తిరుగుతుర్రు కదా. పంచాదులు కూడా అయితున్నాయి కదా కొన్ని జాగల్లల్లా. మరి ఈ పంచాదులు వాళ్ళకు అర్థమైతున్నాయా? అసలు ఈ లోలుల గురించి వాళ్లకు తెలుస్తుందా? ఏందో ఏమోపో. వాళ్ళ తిప్పలు వాళ్ళకున్నాయి, మన తిప్పలు మనకున్నాయి, అంతే కదా. ఉపశ శొప్తకాశ ఓష నక్కజక పాకష ఓరియో బిస్కెట్ ఆశ బోష జీడాశి కోశ. అయ్యయ్యో ఏం లేదోల్లా. ఈ భాగ్యలక్ష్మికి ఏమైంది? ఇప్పటిదాకా మంచిగానే ఉంది, ఏమైందో అనుకుంటుర్రా? అయ్యో ఏం లేదోల్లా. మన ఆంధ్రకు కెన్యా దేశపోళ్ళు వచ్చిర్రు. ఆడ పాల కేంద్రంగా ఆడికి పోయిర్రు. మరి వాళ్ళక్కడ ఏం చేస్తుర్రు? ఏంది కథ? పాలు గిట్ట అమ్ముతుర్రా? ఏమన్నా కొంటుర్రా? ఏందో ఏమో అరుచుకుందాం రారి. ఆగో అస్తురస్తుర్రోహో, రారి రారి పైలం, నెమ్మదిగా రారి. ఎట్లున్నాయి పాలు? మంచిగా అనిపిస్తున్నాయా? అయితే కెన్యా దేశం ఉన్నది కదా, కెన్యా దేశం. అక్కడి సర్కారోళ్ళట కెన్యాలున్న ఒక రాష్ట్ర గవర్నర్ సారు వాళ్ళ మంత్రులను ఆఫీసర్లను మన గుంటూరులో ఉన్న సంగం పాల డైరీకి తోల్కొచ్చిండు. పాల డైరీ అంతా తిరిగి అసలు ఈ డైరీ కథ ఏంది, కార్ఖానేంది,
పాలను ఏడికెళ్ళి పట్టుకత్తారు, ఎట్లా అమ్ముతారు, ఈ పాలతోని ఏమేం తయారు చేస్తుర్రు, ఏంది కథ గవన్నీ అరుచుకున్నారోల్లా. సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేందర్ సార్ను కలిసి మీ పాల కేంద్రాలు మస్తున్నాయి, పాలు మంచిగా అమ్ముతుర్రు, ఈడ మస్తు పనిమంతులున్నారు, మేము కూడా మీతో వల్లే నడతామనుకుంటా తారీఫ్ చేసిర్రట. నిజంగా సంగం పాల డైరీకి దేశంలోనే కాదు ఇప్పుడు దునియాలో కూడా పేరు బాగొస్తుందట. ఈ డైరీ గురించి కెన్యా దేశపోళ్లకు ఎరుకై అసలు ఇక్కడి కథ ఏంది, ఈ ఆంధ్ర సర్కారు ముంగట పడ్డట్టు మనం కూడా ముంగట పడదాం, పాలతోని కెన్యా దేశానికి ఫాయిదా పట్టుకద్దామనే ఆలోచనతోని గంత దూరం నుంచి ఈడికచ్చి అన్ని నేర్చుకొని పోతారట. నిజంగా సంగం డైరీ పేరు కెన్యా దేశం దాకా పోయిందంటే నిజంగా గ్రేటే కదా. అయ్యో మీకు చెప్పుడు యాది మర్చిన కాదు, గా భీమవరం బస్టాండ్ కాడ అంతా ఆగమాగం జగన్నాథమైంది. పోలీసులు వచ్చిర్రు, రెస్క్యూ వాళ్ళు కూడా వచ్చిర్రు, జనాలు అటు ఇటు ఉరుకుతుర్రు. అసలు ఏమైందో అరుచుకుందాం రారి మరి. నిజంగా భీమవరం బస్టాండ్ను చూసినాక నాకు జరసేపు గజ్జుమన్నదోల్లా. నాకేంది అందులున్నోళ్లకు కొందరికి గుండెపోటు వచ్చినంత పనైందట. అసలు ఏమైతుంది, ఏంది కథ, ఎవరన్నా బాంబు పెట్టిర్రా లేకుంటే తుపాకులు పట్టుకొచ్చిర్రా, ఈ ఆగమాగం ఏంది అని అనుకున్నారు. అటెన్క అసలు ముచ్చట ఎరకైంది, జరపానం నిమ్మల వేసుకున్నారు. అసలు భీమవరం బస్టాండ్లో ఏమైందో చూడుర్రి. ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, పోలీసులు తిరుగుతుర్రు, రెస్క్యూ వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు. నిజంగానే ఆగమాగంగానే ఉన్నది కదా, ఏమో అయినట్టే కొడుతుంది కదా మీకు కూడా. కాకపోతే ఏం కాలే, ఏమన్నా అయితే ఎట్లా, ఏ తీర్ల ముంగటికి పోవాలే అన్న కాన్సెప్ట్ అన్నట్టు ఇది. అంటే మాక్ డ్రిల్లు. జిల్లా కలెక్టరు నాగమణి మేడం, పోలీస్ డిపార్ట్మెంటు రెస్క్యూ వాళ్ళతోని ఇట్లా భీమవరం బస్టాండ్లా మాక్ డ్రిల్ చేయించింది. ఏదన్నా ఆపదత్తే ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా హుషారుగా ఉండాలి, ఏమేం చెయ్యాలి గిట్లా అందరికీ అర్థమయ్యేటట్టు ఈ మాక్ డ్రిల్ చేసిర్రు. అంతేనా మేడం? ఒక డిజాస్టర్స్ ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఉండాలి, దాని మీద మాక్ డ్రిల్ ఈరోజు భీమవరం బస్ స్టాండ్లో చేయడం జరిగింది. దానికి ప్రయాణికులు, డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిపి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీంట్లో అంటే విపత్తులు ఏ విధంగా వస్తాయనే ఒక 2, 3, 4 ఎగ్జాంపుల్స్ తీసుకుని బాంబ్ థ్రెట్ కానీ, ఫైర్ ఎక్స్ప్లోడ్ అయినా కానీ ఇట్లాంటివి ప్రజలకు అందరికి కూడా వివరించడం జరిగింది. అట్లాగే ప్రతి ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్స్ మహిళలు డీల్ చేస్తూ ఉంటారు. వాటి దగ్గర నుంచి ఏదైనా ఫైర్ బయటకు వచ్చినప్పుడు కూడా దాన్ని ఈజీగా కంగారు పడకుండా, ప్యానిక్ అవ్వకుండా ఏ విధంగా డీల్ చేయాలనేది కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది. కానీ ఏ మాట కామాటనోళ్ళ ఈ మాక్ డ్రిల్ గురించి తెలియనోళ్ళు భీమవరం బస్టాండ్ల నిజంగా ఏదో అయిందన్నట్టే భయపడ్డరు. కొందరైతే ఉరికిర్రట. అంటే జనాలే జరసేపు ఎటమటమైర్రంటే రెస్క్యూ వాళ్ళు పనుల నటించుడు కాదు, జీవించిరన్నట్టు. అంతే కదా. ఇప్పుడు మీకు మన తెలంగాణ పువ్వు గుర్తు లీడర్ల గురించి జరంత చెప్పే జిమ్మెదారి నా మీద పడ్డదోల్లా. అసలు వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోలే కదా ఎన్నడు కూడా. కానీ ఇయ్యాల మాత్రం చెప్తా, వాళ్ళ ఐకమత్యం, వాళ్ళ పనితనం ఓమల్క అట్లట్లా చెప్పుకుందాం రారి. అవుగాని తెలంగాణ బీజేపీకి కొత్త పెబ్బ అత్తండట కాదు. ఇప్పుడున్న పెబ్బ కిషన్ రెడ్డి సారేమో కేంద్ర మంత్రాయే. అటు మంత్రి పనులు చూసుకోవాలన్నాయే, ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీని అరుచుకోవాలన్నాయే. ఈ 2 పడవల మీద ప్రయాణం. సారు ఎంత తన్లాడినా సార్కు టైం చక్కగా దొరకక పార్టీ ముంగట పడతలేదని కొందరు బయటికే చెప్తుర్రు. అందుకే వచ్చే జీఎంసీ ఎలక్షన్లకు ముందే కొత్త పెబ్బను పెడితే మంచిగుంటదని పువ్వు పార్టీ పెద్దసార్లు ఆలోచనలో ఉన్నారట. మరి ఆ పెబ్బ ఎవలుంటే మంచిగుంటది అని ఆలోచన చేస్తే ఈటల రాజేందర్ అన్న పేరు బాగా వినబడుతుందటనొల్లా.
రాజేందర్ అన్నకు తెలంగాణలో మంచి పేరే ఉన్నది. ఉద్యమకారుడని జనం గుండెలల్లో కూడా పెట్టుకున్నారు. సారు బీజేపీలకు వచ్చినాక పార్టీ బలం కూడా పెరిగింది. అందుకే ఈ తాప రాజేందర్ అన్నను తెలంగాణ పెబ్బను ఎత్తే పార్టీకి ఫాయిదా ఉంటదని జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అటెన్క వచ్చే అసెంబ్లీ ఓట్లలో కూడా సీట్లు బాగొస్తాయని చెప్పుకుంటుర్రట. ఇక ఇదిట్లుంటే ఎంపీ ఓట్ల తర్వాత పువ్వు పార్టీ లీడర్లు పెద్ద కన్ఫ్యూజన్ల పడ్డరట. అసలు ఎవరికి వాళ్ళే అన్నట్టు ఉన్నదట కథ. కిషన్ రెడ్డి సారేమో అటు ఢిల్లీని చూసుకోవాలన్నాయే, ఇటు తెలంగాణను అరుసుకోవాలన్నాయే. అందుకే ఈ నడుమ పువ్వు పార్టీ తరపున జనంలకు పోయే ఎక్కువ కార్యక్రమాలు కూడా నడతలేవని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటుర్రు. ఓ దిక్కు చెయ్యి పాటోళ్ళు బద్నాం చేస్తుంటే వాళ్లకు తగ్గట్టు గట్టిగా మాట్లాడేటోళ్ళు కూడా కర్వైరని అంటుర్రు. అందుకే సప్పుడేక పార్టీ అధ్యక్షుణ్ణి మార్చి ఈటెల రాజేందర్ అన్నని అసొంటోళ్లను పెడితే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల వరకన్నా తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్సులున్నాయని చెప్పుకుంటుర్రునోళ్ళ. మరి లాస్ట్కు ఏమైతుందో, పువ్వు పార్టీ పెద్ద లీడర్ల మనసులో ఏమున్నదో ఇంకొన్నొద్దులల్లా తెలిసిపోతుంది కావచ్చు. ఇప్పుడు మనం బార్డర్ ముచ్చట చెప్పుకుందాం. 2-3 వద్దుల సంధి బార్డర్ అంతా జరా సల్లబడ్డట్టే కొడుతుంది కదా. యుద్ధం ముచ్చట్లు కూడా ఎక్కువ కానొస్తలేవు. అటు పాకిస్తాన్ మిలిటరీలు కూడా సప్పుడెక్కనే ఉన్నట్టు కొడుతుంది. కానీ నమ్మడానికి మాత్రం లేదోల్లా. పారి మరి అట్లట్లా కాశ్మీర్ దిక్కు రౌండ్ వేసేద్దాం. మన బార్డర్ కాడ ఇప్పుడు పరిస్థితి అయితే గప్చుపుగానే ఉన్నట్టే కొడుతుంది కదా. అట్నుంచి కాల్పులు లేవు, ఇట్నుంచి కూడా కాల్పులు నడతలేవు. అటోళ్ళు ఏమన్నా పిసపిస ఏతే మాత్రం మనోళ్ళు ఊకునేదే లేదు, అంతే కదా. మోడీ సారు కూడా గిదే మాట అనే. ఎంత శాంతి మంత్రాలు ఒగలుగొగలు చదువుకున్నా ఉగ్రవాదులను మాత్రం ఇడిచిపెట్టేది మాత్రం ఉండదు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు బార్డర్కు పోయిండోల్లా. అక్కడి జవాన్లను కలిసిండు, వాళ్లతోని మాట ముచ్చట కూడా పెట్టిండు. వీళ్ళేనోల్లా పాకిస్తాన్ ఉగ్రవాదులతోని మిలిటరీలతోని కొట్లాడింది. వీళ్ళ గుండె ధైర్యాన్ని ఎంత తారీఫు చేసినా తక్కువనే. అందుకే డైరెక్ట్ మంత్రి సారే ఆడికి పోయి ఈ జవాన్లకు శనార్థులు చెప్పిండు. అమరులైన సైనికులకు పెద్ద నివాళులే ఇచ్చిండు. ఇక పన్ల పని రాజ్నాథ్ సింగ్ సారు కూడా పాకిస్తాన్ను జర గట్టిగానే అరుచుకున్నాడోల్లా. ఆ పాకిస్తాన్ను నమ్మనే నమ్మం, వాళ్ళు తోకజాడితే మాత్రం ఊకునేదే లేదు. ఆపరేషన్ సింధూర్ అనేది నడతనే ఉంటది అని ఇట్లా చెప్పుకొచ్చిండు. మొత్తానికి నిన్న మోడీ సారేమో వాయుసేనలతోని ముచ్చట పెడితే ఇయాల రాజ్నాథ్ సింగ్ సారు కాశ్మీర్ జవాన్లకు ధైర్యం ఇచ్చిండు. మల్లోపారి నెత్తికి తెలియుద్దామా? జోర్దార్గా సరస్వతి పుష్కరాలు, పుణ్యతానాలతోని తరిస్తున్న భక్తులు. గుంటూరుకొచ్చిర్రు కెన్యా దేశపోళ్ళు, పాల డైరీని చూసి పరేషాన్ అయ్యిర్రు. యాదాద్రికి వచ్చిర్రు అందగత్తెలు, ఏం మొక్కిర్రో మరి వీళ్ళు. భీమవరం బస్టాండ్లా ఆగం పరేషాన్ అయ్యిర్రు జనం. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి.